బడి నాడు నేడు. ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో, వాళ్ళకి ఇందులో ఏం కష్టం కనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 2019 కార్యక్రమంలో ఆ టైంలో సుమారు 1787 ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి ఘన చరిత్ర ఉంది వాళ్ళకు. అట్లా కాకుండా కుప్పంతో సహా, మంగళగిరితో సహా, పిఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు 44,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందనే విషయం ఒకసారి గమనించాలి. అనేక అంశాలు, మరి రిపేర్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి, మరి కిచెన్స్ మోడర్న్ కిచెన్, అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్, కాంపౌండ్ వాల్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, కిచెన్ షెడ్లు, ఈ విధంగా 11 రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా 2 విడతలుగా, మొదటి విడతల్లో సుమారు ఒక 15,715 స్కూళ్ళు 3,669 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. 2వ విడత మరి అట్లాగే సుమారు 8,000 కోట్ల రూపాయలతోటి 22,344 వెరసి 44,512 స్కూళ్ళు సుమారు 12,000 కోట్ల పైచలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనసు పట్టలేదు, ఏదో విధంగా దీన్ని ఆపాలి, దానికి ఏమి ఎన్నుకున్నారు, ఇందులో అవినీతి జరిగింది. అయ్యా, ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు, మీరు దయచేసి గమనించండి. ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సొసైటీ పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్, స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్, ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామ్యులు ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, అందులో ఎవరండి, పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, వాళ్ళతోటి పనులు చేపిస్తే అక్కడ అవినీతి ఎట్లా జరిగింది? రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారు చూడండి, మరి ఎవరు వస్తారు అందులో చూడండి. దానికి మీరు రాజకీయ రంగం పిలుపుతారు, తెలుసు, మాకు తెలుసు. పారదర్శకంగా జరపండి, చూద్దాం. ఈ టీచర్ మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు. ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారు. ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా 11 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్లను ఆధునీకరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, వీటిని లాజికల్ ఎండ్కు తీసుకురావాలి, అందరికీ ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులోకి తెచ్చాము, దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను.